ఈజిప్ట్ అనగానే మనకు పిరమిడ్లు, మమ్మీలు, ఫారో రాజులు అలానే హాలీవుడ్ మూవీస్ చాలా వరకు మనకు గుర్తుకు వస్తాయి. ఇంత ఇంట్రెస్ట్‌గా ఈజిప్ట్ చరిత్ర ఎందుకుంటుంది అంటే, ఈ ఈజిప్ట్‌లో చాలా పిరమిడ్స్ ఉన్నాయి. ఈ పిరమిడ్స్ అన్నీ చాలా పెద్ద ఎత్తులో ఉంటాయి. వీటిని అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇంత క్లారిటీగా ఎలా నిర్మించారనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పిరమిడ్‌లో ఉన్న రాళ్ళు ఒక్కొక్కటి కొన్ని టన్నుల కొద్దీ బరువు ఉంటుంది. అంత బరువు ఉన్న రాయిలను అంత హైట్‌గా ఎలా తీసుకెళ్లారనేది ఎవరికీ తెలియదు. మీరు రాత్రివేళ ఆకాశంలోకి చూస్తే ఓరిన్ నెబ్యులా నక్షత్రాలు 3 పక్కపక్కనే ఒక వరుసలో ఉంటాయి. అంత దూరంలో ఉన్న ఈ 3 నక్షత్రాలకు తిన్నగా భూమిపై ఉన్న 3 పిరమిడ్లు నిర్మించారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా శాస్త్రవేత్తలు ఆ ఓరియన్ బెల్ట్కి ఈ పిరమిడ్లకి సంబంధం ఉందని నమ్ముతారు. ఎందుకంటే ఓరియన్ బెల్ట్లో ఉన్న నక్షత్రాలకు అలానే ఈజిప్ట్ ప్రజలు నమ్మే ఒసిరిస్ గాడ్కి ఈ నక్షత్రాలకు సంబంధం ఉందని అక్కడ ఉండే ప్రజలు నమ్ముతారు. ఈ ఒసిరిస్ గాడ్కి తిరిగి చనిపోయిన వాళ్ళని బ్రతికించే పవర్ ఉంటుందంట.